వెల్కమ్ టు ధ్యాన యువ. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనము ఈ పరీక్షల సీజన్స్ గురించి డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం కదా. విద్యార్థులు ఈ పరీక్షల సీజన్స్ యొక్క సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ ధ్యాన యువ భారతదేశ విద్యార్థులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఏకాగ్రత మిస్ అయ్యి వాళ్ళ కెరియర్ వైపు, వాళ్ళ స్టడీస్ వైపు ఏకాగ్రత మెరుగుపరుచుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఈ సెషన్స్ ఖచ్చితంగా ఈ సిరీస్ హెల్ప్ అవుతుంది. చాలా చూస్తూ ఉన్నాం, మనం ఆల్రెడీ కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో. అలాగే మనము భారతదేశ విద్యార్థుల గురించే కాకుండా, అంటే అక్కడ ఎగ్జామ్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 27 దేశాలలో ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. మనం భారతదేశంలో తీసుకుంటే సుమారుగా 42 lakhs స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారు. మనకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ మంత్ నుంచి మొదలుకొని ఇప్పటి నుంచి మొదలుకొని ఇంకా ఎంట్రన్స్ టెస్ట్లు కావచ్చు, కాంపిటేటివ్స్ కావచ్చు, ఎగ్జామినేషన్స్ ఫిల్టరేషన్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు, ఇలా అన్నీ వరుసపెట్టేసి మనకు ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి గత 3-4 ఎపిసోడ్స్లో మనం సిరీస్లో ఏం చెప్పుకున్నామంటే, ఏకాగ్రతను ఎలా, ఫోకస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా ఫోకస్తో పాటు మనకి ఏవైతే ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. మరి కేవలం అంశాలు వాటిలో అద్భుతమైన టిప్స్, షార్ట్ కట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, పరీక్షల ఒత్తిడి, ఎగ్జామ్ స్ట్రెస్, రిలాక్స్గా ఉండటం లేదా రిలాక్స్ అవ్వటం ఎలా, తర్వాత మనం హెల్త్ని ఫోకస్ చేసుకోవాలి ఖచ్చితంగా అది ఎవరైనా, ఓకేనా. జీవితంలో లక్ష్యాలు సాధించటం, ప్రతి విద్యార్థి జీవితంలో విజయం సాధించటం ఎంతైతే ముఖ్యమో, ఎంత విజయం సాధించినా చివరికి మనం ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని, హెల్త్ని ఖచ్చితంగా మనం ఫోకస్గా చూసుకోవాలి. హెల్త్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా, ఎంత పెద్ద విజయం సాధించినా ఆరోగ్యంగా లేకపోతే, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు, అవునా. చాలాసార్లు విన్నాం మనం. ఈ సిరీస్లో మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రిలాక్స్గా స్టడీస్కి ప్రిపేర్ అవ్వటం అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఏంటండి రిలాక్స్ కదా. మనకు ఎగ్జామ్స్, పరీక్షల స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్స్గా మధ్యలో ఎలా రిలాక్స్ అవ్వాలి, ఆ రిలాక్సేషన్ కూడా మరీ మన ఎగ్జామ్ ప్రిపరేషన్ను దాటి మనకు అదొక ఎంకరేజ్మెంట్ అవ్వాలి, ఒక రిఫ్రెష్మెంట్ కావాలి తప్పితే అది మళ్ళీ మన యొక్క స్టడీస్ని, స్కెడ్యూల్స్ని, మన యొక్క ప్రిపరేషన్ని ఆపేలాగా, ఇబ్బంది పెట్టేలాగా, స్ట్రక్ చేసేలాగా ఉండకూడదు కదా. సరే, రిలాక్స్ అనే వర్డ్ను క్లియర్గా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ అనే వర్డ్ను ఒకసారి మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే RELAX, అవునా, రిలాక్స్. అనేది మానసికంగా మనిషి శరీరం అయితే కొంచెం ఫిజికల్గా ఏదైనా వర్కౌట్ చేయగానే ఎగ్జాస్ట్ అయిపోయి మనకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది. కానీ మైండ్ ఏమవుతుంది, మనకు మైండ్ ఎలా ఉంటుందంటే అది ఎగ్జాస్ట్ అవుతుంది తప్పితే ఆటోమేటిక్గా అది అవ్వదు. అది రిలాక్స్ అవ్వటం అనేది జరగదు. కావాలంటే మీరు చూడండి, ఇట్ లీడ్స్ మళ్ళీ ఎక్కువగా స్ట్రెస్ లెవెల్ పెరగటానికి కానీ, ఫ్రస్ట్రేషన్కి కన్వర్ట్ అవ్వటం కానీ, పిల్లల్లో చిరాకు, నిస్సహాయత ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి లీడ్ చేస్తుంది తప్పితే, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, బాడీ అయితే అలసిపోతే, మన శరీరం అలసిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదే రిలాక్స్ తీసుకునే ప్రయత్నం, అంటే మనకు మళ్ళీ ఫిజికల్గా వర్క్ చేయడానికి సపోర్ట్ చేయకుండా అది మన ఆటోమేటిక్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మైండ్ ఏమవుతుందంటే ఇది ఒక్కోసారి ఇంకా ఎక్కువ స్ట్రెస్ లెవెల్కి లీడ్ చేస్తుంది. నిస్సహాయతకు గురవటం, ఫ్రస్ట్రేషన్ గురవటం, చీటికి మాటికి చిరాకు పడటం, మనం విద్యార్థులను చెక్ చేసుకుంటే ఊరికేనే పెద్దవాళ్ళ మీద అరిచేయటం, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ ఏదైతే ఉందో, చదువు స్ట్రెస్ వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, వేరే అంశాల వల్ల కావచ్చు, వాళ్ళు స్ట్రెస్కు గురయ్యి ఈ సిమ్టమ్స్కు దారితీస్తాయి. కాబట్టి అందుకే చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు, సార్ మా అమ్మాయి అప్పుడప్పుడు ఇలా చేస్తుంది, లేదా మా అబ్బాయి ఇలా తయారవుతున్నాడండి రోజుకి, అవసరమైతే ఇంట్లో వస్తువులు అవి ఇవి చిన్నగా, అంటే మితిమీరినప్పుడు
అతి ఎప్పుడైనా సర్వత్రా వర్జ్యతే అన్నట్టుగా ఏదైనా మితి మీరినప్పుడు ఆటోమేటిక్గా అది అటు ఇటు అవుతూ ఉంటుంది. అయితే మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మీకు ఒక విషయం అర్థమైంది. బాడీ రిలాక్సేషన్ అనేది వేరు, మైండ్ రిలాక్సేషన్ వేరు. మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే ఒక అద్భుతమైన టెక్నిక్స్ మనకి ఏవైతే పర్మనెంట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్. మెడిటేషన్ అనే వర్డ్ అనగానే ఎవరు దయచేసి రెగ్యులర్గా మెడిటేట్ చేయాలి. రిలాక్స్లో అనేది రెగ్యులర్గా మైండ్ఫుల్నెస్ కానీ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయటం కానీ మెడిటేషన్ చేయటం వల్ల పిల్లల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుందో, ఫోకస్ పెరుగుతుందో, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయో ఆటోమేటిక్గా మనము నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ వైపు, నెగిటివ్ ఎమోషన్స్ వైపు ఆబ్వియస్గా పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, కార్పొరేట్ లెవెల్లో ఉన్న హై ప్రొఫైల్స్ కావచ్చు, మీరు ప్రాక్టికల్గా జరుగుతున్నది ఇదే కదా మన లైఫ్లో. సో రెగ్యులర్ 10 to 15 minutes రిలాక్సేషన్ తర్వాత మైండ్ అనేది కొంచెం వర్కౌట్స్. అంటే వర్కౌట్ అని చెప్పేసి ఎగ్జామ్స్ టైంలో దయచేసి ఎవరు హెవీ వర్కౌట్స్ చేయకండి. మనం ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసో లేకపోతే మూవీస్ని చూసో బాడీ బిల్డర్స్ని చూసే బాయ్స్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. పొరపాటున కూడా హెవీ వర్కౌట్స్ చేయండి, జెంటిల్ వర్కౌట్స్ చేయండి, స్మూత్గా ఉండే వర్కౌట్స్ చేయండి. గర్ల్స్ డిఫరెంట్ షేప్స్ అండ్ వెయిట్ లాస్ అని చెప్పేసి అవి అని చెప్పేసి ఎగ్జామ్స్ టైంలో దయచేసి హెవీ వర్కౌట్స్ చేయకండి. ఎందుకంటే అందరూ డూసే చెప్తారండి, అందరూ అది చేయి ఇది చేయి అది చేయదని చెప్తారు. కానీ ఏది చేయకూడదు అది చేయకుండా ఉండటం కూడా మనల్ని మనం ఫోకస్గా, మనల్ని మనం కాన్షియస్గా ఉంచుకోవటమే. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దయచేసి ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్ చేయమన్నారని చెప్పేసి ఫిజికల్ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ టైంలో అయితే చేయకండి. నేను ఖచ్చితంగా చెప్పగలిగే అంశం అది. తర్వాత అదే ఈలో వచ్చేసి రెగ్యులర్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఈ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ ఎల్ ఫర్, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎల్ అనే ఒక లెటర్ని తీసుకోండి. ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళకి ఇది అనుభవమే. స్కూల్ పిల్లలకి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే టెక్నాలజీ అనేది ఎంత ప్లస్ ఉందో అదేవిధంగా మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే టెక్నాలజీలో మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే రిలాక్సేషన్ మ్యూజిక్ ఉంటుంది. ఎల్ ఫర్ లిసనింగ్ అంటాను నేను. రిలాక్స్లో ఎల్ ఫర్ లిసన్. అయితే లిసనింగ్ అన్నప్పుడు ఏం వినాలి సార్ అంటారు. మీ యొక్క ఫోకస్ను పెంచే ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ ఉంటుంది, స్టడీ ఫోకస్ను పెంచే, కాన్సన్ట్రేషన్ పెంచే మ్యూజిక్ ఉంటుంది. సార్ ఇది కొంచెం మాకు అర్థం అవ్వట్లేదు, ఇది కొత్తగా ఫస్ట్ టైం వింటున్నాం, ఇలాంటిది ఎక్స్పెరిమెంట్ చెయ్యొచ్చా అనుకునే వాళ్ళు మీకు సింపుల్గా ఇంకొక మాట చెప్పనా, మనసు మీద, మైండ్ మీద భారాన్ని తగ్గించి మనసును తేలిక చేసే మ్యూజిక్, మనసును ఆహ్లాదపరిచే మ్యూజిక్ వినండి. అలా అని చెప్పేసి 10 to 15 minutes కంటే అలాగే ఉండకండి. మళ్ళీ మ్యూజిక్ వినమన్నా అని చెప్పేసి అవర్స్ టుగెదర్ వింటూ కూర్చుంటే స్టడీస్ ఆగిపోతాయి, మళ్ళీ సిలబస్ ఆగిపోతుంది. అవునా? ఎల్ ఫర్ లిసన్ టు మ్యూజిక్. మై రింగ్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మ్యూజిక్ అద్భుతమైన సంగీతానికి మీరు విన్నారా? చాలాసార్లు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, రాళ్ళను కరిగించే శక్తి కూడా సంగీతానికి ఉంది అని. మరి అలాంటిది మన మనసును, స్ట్రెస్ లెవెల్ను తగ్గించలేదంటారా, కరిగలేదంటారా? సో ఎల్ ఫర్ లిసన్. మళ్ళీ అప్పుడప్పుడు లాఫింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఈరోజు స్మైల్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా స్మైల్ చెప్తూ ఉంటారు. గ్రీట్ విత్ ఏ స్మైల్ అంటాం, గ్రీట్ విత్ ఏ స్మైల్ ఎవ్రీవన్ అంటాం. సరే, కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి స్ట్రెస్ లెవెల్ తగ్గాలి అంటే చూసారా, లాఫింగ్ క్లబ్స్ విన్నారు మీరు, లాఫింగ్ థెరపీ విన్నారు. ఎందుకు? అది వర్క్ చేస్తుంది కాబట్టే మనకు, అది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది, వాళ్ళని హెల్తీగా చేస్తుంది. కాబట్టి మనం ఈ సిరీస్లో మెయిన్ పాయింట్స్ మనం ఒకటి రిలాక్స్గా ఉండటం ఎగ్జామ్స్ టైంలో, ప్లస్ హెల్త్ కేర్ తీసుకోవటం అంశాలే డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎల్ ఫర్ ఫస్ట్ ఏం చెప్పాను, లిసన్ టు ద మ్యూజిక్ అన్నాను, అది కూడా స్మూత్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ లాంటిది. ఓకే. రెండవది లాఫింగ్ అనేది అలవాటు చేసుకోండి.
లాఫింగ్ ఒక మంచి ఓపెన్ లైక్ మంచి ఓపెన్గా షేరబుల్ లైక్ షేర్ చేసుకోగలిగే ఏవైతే మ్యూజిక్ జోక్స్ ఉంటాయో అవి ఉంటాయి వినటం ద్వారా చూడటం ద్వారా చూడమని అని చెప్పేసి మళ్ళీ అదే ఆ లాఫింగ్ రిలేటెడ్ స్టఫ్ చూస్తూ అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయకండి. ఓన్లీ మీరు స్టడీ యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవటానికి మీరు కొంచెం రిలాక్స్, ఇది బ్రేక్లో మాత్రమే 45 మినిట్స్ స్టడీ కావచ్చు, 10 to 15 మినిట్స్ బ్రేక్ స్కెడ్యూల్స్ కావచ్చు, లేదా 25 మినిట్స్ స్టడీస్ కావచ్చు, 5 మినిట్స్ బ్రేక్ కావచ్చు. బ్రేక్ టయాన్ని మనము ఇక్కడ ఉపయోగించుకోవాలి. వినమన్నాను సార్ చెప్పారు, ఎపిసోడ్స్లో చెప్తున్నారు వీళ్ళు మ్యూజిక్ వినమన్నారు అని చెప్పేసి స్టడీస్కి బ్రేక్ టైంలో స్టడీస్ చదివి మిగతా స్కెడ్యూల్స్ ఇక్కడ చేయకండి దయచేసి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అలా క్యారీ వెళ్ళిపోతారు దాంట్లో. సో ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం దీన్ని మానిటర్ చేయండి, వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. నెక్స్ట్ మనం ఏ తీసుకుంటే మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే గివ్ అఫర్మేషన్స్. A for affirmations. A for affirmations. ఎప్పుడైతే మీరు అఫర్మేషన్స్ ఇస్తారో, మీకు అఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ దృక్పథం. ఎందుకంటే తల్లిదండ్రులు లేదా పీర్ ప్రెజర్ కావచ్చు, సోషల్ ప్రెజర్ కావచ్చు, సొసైటీ సరౌండింగ్ ప్రెజర్ కావచ్చు, కంపారిజన్ ఉండొచ్చు, లేదా కొంచెం మనం వీక్గా ఉన్నామని తెలుసు మన స్టేటస్ సెల్ఫ్ అనాలిసిస్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. మనం ట్రాకింగ్ ప్రోగ్రెస్లో తెలిసిపోతూ ఉంటుంది. మనం ఎంత ఉన్నాము, ఎంత చేస్తున్నాం, మనం ఎంత చేయగలిగాము అనే అంశం మనం క్లియర్గా తెలిసిపోతుంది. అఫర్మేషన్స్ చెక్ చేసుకోండి. అఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఎప్పుడు మీ గురించి మీరు పాజిటివ్గానే ఎక్స్ప్రెస్ చేయండి. నేను బెటర్గా చేయగలను అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బెస్ట్ అండి. ఓన్లీ ద థింగ్ ఈజ్ వాళ్ళు చెయ్యాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు అంతే. వాళ్ళకి నచ్చిన విషయాలు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చని విషయము లేక అర్థం కాని విషయాలు దానిలో కొంచెం రాణించలేకపోవచ్చు. ఆ టెంపరీ, ఈ అర్థం కాంతి మళ్ళీ పర్మనెంట్ కాదు, ఒక్కసారి వాళ్ళకు. అందుకే జీవితంలో ఏ వ్యక్తి అయినా తన పర్పస్ అర్థమయ్యేంత వరకు ఒకలాగా ఉంటాడు, ఒక పర్పస్లెస్ పర్సనాలిటీగా ఉంటాడు. ఒక్కసారి పర్పస్ కనెక్ట్ అయిందంటే మాత్రం అద్భుతంగా రాణిస్తాడు. మీరు ఏ సెలబ్రిటీస్నైనా ఏ ప్రపంచ విజేతనైనా అబ్జర్వ్ చేయండి, ఏ గ్లోబల్ అచీవర్నైనా అబ్జర్వ్ చేయండి. అతనికి బిఫోర్ పర్పస్ ఐడెంటిఫికేషన్, ఆఫ్టర్ పర్పస్ ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇది మనం అబ్జర్వ్ చేయం. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క బిఫోర్ లైఫ్ అనేది అబ్జర్వ్ చేయం. ఎందుకంటే అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషనే మనకు ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి, మనకు తెలుస్తుంది కాబట్టి. అదవుతుందిగా. అఫర్మేషన్స్ మీ గురించి, మీరు ఏ విద్యార్థి గురించి, ఏ పేరెంట్ అయినా సరే మీ యొక్క పిల్లల గురించి పొర్రపాటున కూడా నువ్వు ఇంతే, నువ్వు చేయలేవు, నీతో కాదు, లేదా సెల్ఫ్ క్రిటిసిజం కానీ, సెల్ఫ్ నెగిటివ్ థాట్ కానీ, అఫర్మేషన్స్ కానీ ఎప్పుడూ ఇవ్వకండి. ఎందుకంటే మైండ్లో పాజిటివ్ పనిచేసినంత నెగిటివ్ పనిచేసినంత ఎఫెక్టివ్గా క్విక్ రిజల్ట్ పాజిటివ్ ఇవ్వదండి. అందుకే నెగిటివ్స్ను ఇవ్వకుండా ఉండటం కూడా చాలా అద్భుతమైన విషయం. అదేవిధంగా ఎప్పుడు మీ గురించి మీరు, మీ పిల్లల గురించి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉండండి. లేదు నాన్న నువ్వు చేయగలవు, లేదమ్మా నువ్వు చేయగలవు, కాకపోతే ఏంటంటే నువ్వు తలుసుకోవు. ఇప్పుడు అప్పుడప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, మీరు చేయగలరు కానీ మీరు ఏంటంటే ఫోకస్ చేయరు, టైం కేటాయించరు, లేదా ఆక్యుపై ఉంటారు. రెండు ఎప్పుడూ చేయకూడదు. ఇలాంటి అంశాలు ఉంటాయి. నువ్వు మంచిగా నీట్గా నోట్స్ రాయగలవు, నీట్గా ప్రజెంట్ చేయగలవు, ఎగ్జామ్స్లో కూడా ప్రశాంతంగా నువ్వు ఎగ్జామ్స్ రాయగలవు. కమాన్ మై బాయ్, కమాన్ యూ క్యాన్ డూ అని ఎంకరేజ్ చేయటం తప్పితే మీరు పొరపాటున ఈవెన్ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ నా వరకు నేను తీసుకున్నా కూడా, మీ ముందుకు వచ్చిన నేను కూడా నా వరకు నేను ఐ క్యాన్ డూ అని అనుకొని అఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఈరోజు మీ ముందుకు వచ్చాను తప్పితే అబ్బా నేను చేయలేను అని ఏమాత్రం నేను సెల్ఫ్ నెగిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటే నేను కూడా మీ ముందుకు వచ్చేవాడిని కాదు. అవునా? సో తల్లిదండ్రులైనా విద్యార్థులైనా ఫర్ అఫర్మేషన్స్ అని ఖచ్చితంగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ పీపుల్ ఎ లాట్ అండి. ఓకే, ఇంకొకటి మనకేంటంటే ఈ నెక్స్ట్ చివరిగా మనం ఏంటంటే ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం. రిలాక్స్లో లాస్ట్ వన్ ఏంటి? ఎక్స్ ఫ్యాక్టర్. ఓకేనా? ఈ ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేకతను గుర్తించాలి.
సార్ మరి ఇప్పుడు ఎగ్జామ్ స్ట్రెస్లో ఉన్నాము, బాగా ర్యాట్ రేస్ లాంటి స్ట్రెస్లో ఉన్నాము, ఇప్పుడు అవన్నీ గుర్తించడం ఇవన్నీ అంటే మీరు ఒకవేళ ఈ వర్డ్ మీకు సౌండింగ్ బెటర్గా అనిపించకపోవచ్చు, కానీ మరి ఏం చేయాలి సార్ అంటే అట్లీస్ట్ వాళ్ళ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ ఏంటో దాని ప్రకారం వర్క్ చేయటం వల్ల తక్కువ టైంలో ఎక్కువ సిలబస్. ఎందుకంటే స్ట్రెస్కు మెయిన్ కారణం ఏంటండి? సిలబస్ ఎక్కువగా ఉండటం, సమయం తక్కువగా ఉండడం అనేది మెయిన్ రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే. అందుకే మీకు గుర్తుందో లేదో ఎక్స్ ఫ్యాక్టర్లో ఏం చెప్పబోతున్నా అంటే ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ ఏదైతే డామినేటింగ్ లెర్నింగ్ స్టైల్ ఉందో ఆ లెర్నింగ్ స్టైల్ ప్రకారం వాళ్ళు నేర్చుకోవటం అనేది, చదవటం అనేది జరిగితే ఖచ్చితంగా ఎక్కువ సిలబస్ తక్కువ టైంలో కవర్ చేయగలరు. దీంట్లో ఒకటి ఏంటంటే స్పీడ్ రీడింగ్ అనేది ఎవరైనా మీరు వర్క్ చేసి ఉంటే కానీ అద్భుతంగా రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయటం వల్ల టైం సేవ్ అవుతుంది. టైం ఫ్యాక్టర్ ఇక్కడ, టైము సిలబస్ ఈ రెండే, ఇది అందుకే మీకు మన ప్రతి ఎపిసోడ్లో నేను ఒక పాయింట్ ఖచ్చితంగా ఎంఫసైజ్ చేస్తున్నాను. ఏంటో తెలుసా? మేక్ అ లిస్ట్ ఆఫ్ అన్లెర్న్డ్ టాపిక్స్. ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్లో భాగంగా కూడా మీ యొక్క ప్రతి స్టూడెంట్ యొక్క ఎక్స్ ఫ్యాక్టర్లో భాగంగా ఖచ్చితంగా మేక్ అ లిస్ట్ ఆఫ్ అన్లెర్న్డ్ టాపిక్స్ చేసుకొని దాని మీద వర్క్ చేయటం వల్ల ఈ విధంగా మనము ప్రతి విద్యార్థి కూడా రిలాక్స్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. రిలాక్స్గా ప్రిపేర్ అవ్వటం, రిలాక్స్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిలాక్స్ అంటే ఏమనుకున్నాం? రెగ్యులర్ మెడిటేషన్ ఆర్ మైండ్ఫుల్నెస్. ఈ ఫర్ ఎక్సర్సైజ్, వన్ ఈజ్ మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ హెవీ వర్కౌట్స్ చేయకండి, జెంటిల్ వర్కౌట్ చేయండి. అండ్ ఎల్ ఫర్ లిసనింగ్ అండ్ లాఫింగ్. అండ్ లిసనింగ్ ఎలాంటిది? మనస్సుకు ఆహ్లాదాన్ని ఇచ్చేది, మీ స్ట్రెస్ను తగ్గించి ఆహ్లాదాన్ని ఇచ్చి మీ మనసును తేలికపరిచే అంశాలను వాటిని వినండి. అఫర్మేషన్స్, ఎప్పుడు పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు బాగా రాయగలరు, నీట్గా అద్భుతంగా రాయగలరు, మంచి స్కోర్ వస్తుంది, మీరు చేయగలరు. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి మీలో ఒక ప్రత్యేకత, ఒక అంశం ఉంటుంది. మీరు పిక్టోరియల్ మెమరీయా లేదా మీ యొక్క మెమరీ స్టైల్ ఏంటి, మీ లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది ఎప్పుడైతే మనం ఈ ఎక్స్ ఫ్యాక్టర్ని ఫోకస్ చేస్తామో చాలా అంశాలకు సొల్యూషన్ దొరుకుతూ ఉందండి. సో ఈ విధంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, కెరియర్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ అకాడమిక్ ఎగ్జామ్సే కాకుండా కెరియర్ ఓరియంటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఎప్పుడు కూడా మనము రిలాక్స్గా ఉంచుకోగలగాలి, రిలాక్స్గా ఉండగలగాలి. మీరు ఎంత రిలాక్స్గా ఉంటే మీ యొక్క ప్రొడక్టివిటీ, క్వాలిటీ పెరుగుతుంది. అవునా? చూడండి, డిస్టర్బ్ అయిన మైండ్తో 2-3 గంటలు చదివినా ఒక్కోసారి మనకు రీచ్ అవ్వదు, ఇన్స్టాల్ అవ్వదు, మన నేర్చుకోలేకపోవచ్చు. అందుకే మార్నింగ్ అవర్స్ చదవండి అంటే ఎందుకన్నారంటే స్లీపింగ్, మీరు ఒక్కసారి గాఢ నిద్ర నుంచి లేదా మీరు నిద్రపోయి లేచిన ఒక 3 అవర్స్ లోపు మీరు ఎంత ఎక్కువ టైం చదవటానికి ఉపయోగించుకోగలిగితే అంత అద్భుతంగా. ఎందుకంటే మైండ్, నర్వస్ సిస్టమ్ మొత్తం కామ్ డౌన్, రిలాక్స్ స్టేటస్ నుంచి అప్పుడు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అప్పుడే మీరు నేర్చుకున్నది తక్కువ సమయంలో ఎక్కువ చదవగలరు, ప్లస్ ఎక్కువగా కూడా గుర్తుపెట్టుకోగలరు. అందుకే రిలాక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, విద్యార్థి దశలోనే కాకుండా ఒక గృహిణి దశలో కావచ్చు, ప్రొఫెషనల్స్, వెదర్ ఆల్ ద ప్రొఫెషనల్ మూమెంట్లో కావచ్చు, అన్ని వయసుల వారికి అన్ని దశలలో రిలాక్సేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టెక్నిక్ మీరు ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి బెటర్ రిజల్ట్ తీసుకోండి. తర్వాత మనము నెక్స్ట్ అంశం వచ్చేసి రిలాక్సేషన్ అయిన తర్వాత హెల్త్ గురించి మాట్లాడుకుందాము అనుకున్నాం. అవునా? హెల్త్ గురించి మాట్లాడుకుందాం. గత మనకు ఫ్యూ మంత్స్ అవుతుంది, లాస్ట్ 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, ఎగ్జామ్స్ యొక్క పరుగు నడుస్తూ ఉంది. పరిగెత్తటం. ఉదయం కొంతమందికి 4-5 గంటలకు స్టార్ట్ అవుతుంది స్కెడ్యూల్స్. మళ్ళీ అక్కడ ప్రిపరేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా ట్యూషన్ అవర్స్ ఉంటాయి. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే కాలేజ్ అవర్స్ ఉంటాయి, స్కూల్ అవర్స్లో ఉంటాయి, స్కూల్లో స్టడీస్, రివిజను, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రాగానే 6 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి మళ్ళీ నైట్ 10 వరకు ఇదే మీరు ఇలా ఉంటున్నారు కదా. ఇదే లైఫ్ స్టైల్. అంటే గత కొంతకాలంగా విద్యార్థులందరూ కూడా ఏంటంటే కౌంట్ డౌన్, మీరు అబ్జర్వ్ చేశారా? మోస్ట్ ఆఫ్ ది
ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కౌంట్ డౌన్ కాన్సెప్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో కానీ కౌంట్ డౌన్ అనేది, ఆ కౌంట్ డౌన్ చూడటం వల్ల కూడా కొంతమంది స్ట్రెస్కి గురవుతారు. అబ్జర్వ్ చేయండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిండ 100 days నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా హెల్త్కు మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సరే, హెల్తీగా ప్రిపేర్ అవ్వటం ఎలా? మళ్ళీ చెప్తున్నాము, మన కొన్ని అంశాలు మాత్రము ఈ సిరీస్లో ఏదైతే మనం స్టడీ సిరీస్, ఎగ్జామ్ సిరీస్ చేస్తున్నామో ఈ సిరీస్లో కొన్ని అంశాలు రిపీట్ అవుతూ ఉంటాయి. వాటి అర్థం ఏంటంటే అవి అంత అద్భుతంగా మ్యాండేటరీ అన్నమాట. ఖచ్చితంగా మీరు చేయాల్సిన అంశాలు, వాటిని మీరు స్కిప్ చేయలేరు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని కొన్ని విషయాలు మీరు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ రిపీట్ అయిన వాటిని రిపిటేషన్గా ఫీల్ అవ్వకుండా, అరే వీళ్ళు ఎన్నిసార్లు చెబుతూ ఉన్నారు కదా అని చెప్పేసి ఖచ్చితంగా. ఓకే, మనకు కేవలం భారతదేశంలోనే కాకుండా ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా సుమారుగా 42 lakhs స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి, మనం +1 10th క్లాస్ తీసుకున్నా, CBSE 10th క్లాస్ తీసుకున్నా, +1 తీసుకున్నా, +2 తీసుకున్నా, అలాగే మన కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో సుమారుగా 27 దేశాలలో ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. సో ఎవరైతే అందరూ తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో అద్భుతమైన ఈ టిప్స్ను, ఈ అంశాలను యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు మీ యొక్క ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క జీవితంలో విజయం సాధించడానికి ఎంతో అవసరమైనటువంటి అంశాలను మనం ఈ సిరీస్లో ఇస్తూ ఉన్నాం కదా. అయితే బ్రేక్ తర్వాత మనము హెల్త్ గురించి మాట్లాడుకున్నామన్న. హెల్త్ అనగానే యంగ్స్టర్స్కి బోర్ కొడుతుంది, అవునా? టీనేజర్స్కి హెల్త్ అనే వర్డ్ వినగానే అబ్బా అందరూ హెల్త్ అంటారు, జంక్ ఫుడ్ తినొద్దు అంటారు, అది తినొద్దు, ఇది తినొద్దు అంటారు, డోంట్ చెప్తూ ఉంటారు. డోంట్ డూ, డోంట్ టేక్, డోంట్ ఈట్ అంటూ ఉంటారు అనుకోకండి. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే టీనేజ్లో కావచ్చు, 25 లోపు కావచ్చు, ఇలా ఒక రోడ్ మీద వెళ్తూ ఒక కంకర్ రాయి తీసుకొని ఇలా పిసికితే అదేదో పాన్స్ పౌడర్ అవుతుందేమో అన్నంతగా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం ఛానలైజ్ చేసుకోవాలి. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్లో పరీక్షల్లో విజయం సాధించాలి అంటే ఈ 2 నెలలు 3 నెలలు లేదా నెలల తరబడి మనం అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రోజు అన్హెల్తీగా ఉంటే మాత్రం మన ఎఫర్ట్స్ అన్నీ కూడా అటు ఇటు అవుతాయి, మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వృధా అవుతాయి. కాబట్టి హెల్త్కి అనేది ఈ 30 రోజులు లేదా ఈ 60 రోజులు లేదా ఈ 100 రోజులు చాలా కాన్షియస్గా ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను, మీకు కిక్ వచ్చే విషయం చెప్పనా? మీ యొక్క ఫేవరెట్ ఫిలిం స్టార్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్, ప్రపంచ విజేతలను ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రియారిటీ అనేది హెల్త్ ఉంటుంది. అచీవ్మెంట్ కావాలి అంటే హెల్త్ ఇంపార్టెంట్. మీ యొక్క స్టార్సే వాళ్ళ హెల్త్ కాన్షియస్గా ఉంటే మరి వాళ్ళ ఆల్మోస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మీరంతా, అవునా? మరి మీరు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాం, వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నామంటే మన హెల్త్ గురించి మనం నేర్చుకోవాలిగా, మన ఎగ్జామ్స్ గురించి మనం ఇవ్వాలి కదా. అలాగే హెల్త్ గురించి మనము ఒక ఇంపార్టెంట్ హెల్త్ అంశాలు తెలుసుకుందాం. హెల్తీ మైండ్ లైస్ ఇన్ అ హెల్తీ బాడీ, అవునా? ఆరోగ్యకరవంతమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మెదడు కూడా ఉంటుంది. లేదా మెదడు ఆరోగ్యకరంగా ఉంటే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, అవునా? ఈ రెండు డైరెక్ట్గా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్ వీక్నెస్ అంటాం. కొంతమంది మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు, ఫిజికల్ వీక్నెస్ పీపుల్ ఉంటారు. మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. ఎగ్జామ్స్ టైం అనే కాదు, జీవితంలో మెంటల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్ అనేది చాలా అవసరమైన విషయం. అది ఎప్పుడు మీరు మరవకండి, ఏ స్టేజ్లో అయినా సరే. హెల్త్లో ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్తీ డైట్. ఈ హెల్తీ డైట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాలుక రుచిని తెలియచేస్తుంది కదా. మనకు ఏది రుచి ఇస్తుంది అంటే అది విపరీతంగా కన్జ్యూమ్ చేయటం కాకుండా, అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ అచీవర్స్, మీ స్టార్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క హెల్త్ డైట్లో భాగంగా డైటీషియన్ ఉంటాడు, ఫిజిషియన్ ఉంటాడు, పర్సనల్ మెంటార్ ఉంటారు, వాళ్ళకి పర్సనల్ కోచెస్ ఉంటారు, ఇండివిజువల్గా పర్సనల్ మెంటార్షిప్ తీసుకుంటారు వాళ్ళు. మనం పర్సనల్ మెంటార్షిప్ తీసుకోకపోయినా మన సెల్ఫ్ మెంటార్షిప్ మనం చేసుకోవచ్చు కదా. మీరందరూ కూడా రైట్. అయితే ఇందులో హెల్తీ డైట్ అన్నప్పుడు
ఫస్ట్ థింగ్ హెల్తీ డైట్కు క్యాలరీస్ వాటి క్యాలిక్యులేషన్ చేయడానికంటే ముందు ఫస్ట్ మీరు తీసుకునే ఫుడ్ హెవీగా క్వాంటిటీ బేస్ తీసుకుంటున్నారా, క్వాలిటీ బేస్ తీసుకుంటున్నారా చెక్ చేసుకోండి. నోటికి బాగా రుచి వచ్చిందని చెప్పేసి మొత్తం నింపేయటం కాదు, అదేదో మన యొక్క ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ మొత్తం నింపేయటం అలాంటివి చేయకూడదు. ఎప్పుడు మన బ్యాగ్ ఏదైతే మీ బెల్లీ ఉందో, మీ స్టమక్ ఎప్పుడూ కూడా, అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, తేలిగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ స్టమక్ ఎప్పుడూ కూడా ఎంటీగా, అంటే అంత ఎప్పుడూ సగం పోర్షన్, కొంత పోర్షన్ ఖాళీగానే ఉండాలి అంటాం. అట్లీస్ట్ 20% అన్నా ఖాళీగా ఉంచుకోవాలి ఖచ్చితంగా. 20% ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అది చాలామంది ఏం చేస్తారు విద్యార్థులు, సాటర్డేస్ సండేస్ ఎగ్జామ్స్లో బాగా గుర్తుపెట్టుకోండి, సండే ఎఫెక్ట్ ఎప్పుడు చాలామంది మండే మార్నింగ్ పడుతుంది. మీకు తోచిన ప్రతి నాన్ వెజ్ కావచ్చు హెవీగా సండే రోజు కన్జ్యూమ్ చేస్తారు, ప్లస్ లేట్గా నిద్రపోతారు సండేస్ అండ్ సాటర్డే నైట్స్ చాలామంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్, కొంతమంది ఇళ్లలో ఇటువంటి ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఉంటుందండి. వీక్ డే 5 days అంతా స్కూల్స్, ట్యూషన్స్, ప్రిపరేషన్స్, సాటర్డే నైట్, సండే నైట్ అనేసరికి వాళ్ళు అవుటింగ్కి వెళ్ళవచ్చు, లేదా అలా తిరిగేసి రిలాక్స్ అవ్వచ్చు. హెవీగా తిన్న వాళ్ళు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లల్లో మండే మార్నింగ్ కంప్లైంట్ వస్తుంది. ఏంటి? డ్రౌజీగా ఉండటము, గిడ్డినెస్ రావటం, లేదా వామిటింగ్ సెన్సేషన్ రావటం. కొన్ని క్యాంపస్లలో చూడండి, మండే మార్నింగ్ ప్రేయర్ టైంలో, ప్రేయర్కి ముందు 9 లోపు వామిటింగ్ చేసుకుంటున్న పిల్లల్ని మనం చూడవచ్చు. అవసరమా అండి? తల్లిదండ్రులు ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీ ప్రేమతో వాళ్ళ కడుపు ఫుల్గా నింపకండి. ఇప్పుడు కొంచెం వెళ్తూ ఇవ్వండి, కొంచెం ఇస్తూ ఉండండి. ఎప్పుడు కూడా 20% అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఫుడ్ తీసుకోండి అమ్మ. ఎంత తిన్నాం కాదు, ఎలాంటిది తిన్నాం ఇంపార్టెంట్. అందుకే అది గుర్తుపెట్టుకోండి. హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మన యొక్క ఫుడ్ అండ్ స్లీప్, ఈ రెండిటికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అందుకే మధ్యాహ్నము భోజనం తర్వాత, లంచ్ తర్వాత చాలామంది అలా వికెట్లు పడిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. తన బాడీయే తనకు, కొంతమందికి అయితే వాళ్ళ బాడీయే వాళ్ళకు బరువు వేస్తూ ఉంటుంది, కొంతమందికి అయితే అలా కళ్ళు మూసుకు వెళ్తూ ఉంటాయి లంచ్ చేయగానే. మీరు చాలామంది, నేను ఇవన్నీ కూడా నేను నా స్టోరీ చెప్పడం కాదు, ఆ సీన్ విట్నెస్డ్, అన్నీ చూసి అన్నీ చేసి మీ దగ్గర తీసుకొచ్చాను. దీన్ని కొంచెం ఈ ఎగ్జామ్స్ టైంలో ఒక నెల రోజులు, 2 months కావచ్చు, 3 months జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మనం చెప్పుకుంటాము. ఫస్ట్ హెల్త్ అనే వర్డ్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి, HEALTH కదా. ఫస్ట్ థింగ్ హెల్తీ డైట్, సెకండ్ వచ్చేసి ఈ అనేది మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. బ్రేక్ ముందు మనం డిస్కస్ చేసాం. తర్వాత A ఫర్ అడ్వకేట్ స్లీప్, అదే అంటున్నా, ఫుడ్ అండ్ స్లీప్ డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మీరు హెవీగా బ్యాగ్ నింపేస్తే మైండ్ ఇంకా మిమ్మల్ని యాక్టివ్గా ఉండనివ్వదు, చదవనివ్వదు. ఆబ్వియస్గా కొంచెం రెస్ట్ తీసుకున్నాక, కొంచెం ఒక న్యాప్ తీసుకున్నాక, కొద్ది పడుకొని లేచిన తర్వాత చదువుకుంటాం. బాయ్స్ అండ్ గర్ల్స్, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, భారతదేశ యువత, ప్రపంచ యువత, ఒకసారి మీరు ఫుల్గా తిని పడుకున్నాక మళ్ళీ మీరు ఎప్పుడు లేస్తారో మీకైతే తెలియదు. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళందరూ వీలైతే చాట్ బాక్స్లో టైప్ చేయండి, దీన్ని ఓవర్కమ్ చేయండి. ఓకేనా? ఫుల్గా తిన్న తర్వాత అది కూడా ఫుల్గా దానికి పని అది చెయ్యాలి అంటది. కాబట్టి అడిక్వేట్ స్లీప్. అయితే ఈ రెండింటిని మీరు కాన్షియస్గా మానిటర్ చేయటం వల్ల స్టడీ వైపు మీరు ఫోకస్ పెంచుకోవచ్చు. ఇవి చాలామందికి టైం వేస్టర్స్ అవ్వచ్చు. అండ్ ఇవి ఒక్కోసారి మితిమీరితే ఏమవుతుందంటే, నేను చదవలేకపోతున్నా, కొంతమంది ఉంటారు, ఎప్పుడు నిద్రపోతావేంట్రా చదవకుండా అని కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే మీరు ఇచ్చే ఫుడ్ అండి. అంటే ఫుడ్ బాగాలేదని నేను అనట్లేదు, ఎలా క్వాంటిటీ ఎంత ఇస్తున్నారో చెక్ చేసుకోండి. పిల్లలకి ముందే సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్కి కన్వర్ట్ చేయాలి. సెలబ్రిటీస్ వాళ్ళకి తినడానికి ఉండదా, కానీ ఎప్పుడు వాళ్ళు ఫిట్గా ఉంటారు, ఎప్పుడు వాళ్ళ షేప్స్ అండ్ సైజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క స్టార్డమ్ను అలా క్యారీ చేయడం కోసం. మీరు మీ లైఫ్లో ఒక హీరో. ప్రతి ఒక్క వ్యక్తి మీ లైఫ్లో మీరు హీరో లాంటి వాళ్ళు. మీ లైఫ్కి మీరే సెలబ్రిటీ అండి. మరి మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి కదా, మనల్ని మనం క్యారీ చేసుకోవాలిగా. పేరెంట్గా మీరు ఒక సెలబ్రిటీ, మీ పిల్లలు, వాళ్ళు రాబోయే యువతరం వాళ్ళ ఒక సెలబ్రిటీ. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అదొకటి, స్లీపింగ్ అనేది, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రస్ట్రేషన్కి, మళ్ళీ స్ట్రెస్ లెవెల్కి డీల్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ అంటేనే, పిల్లలకి ఎగ్జామ్స్కి అయితే పేరెంట్స్కి ఫీవర్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎంతకాలం ఇలా?
ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అకాడమిక్ బిగినింగ్ నుంచి మనం కేర్ తీసుకోలేకపోతే ఈ 100 రోజులు లేదా 60 రోజులు ఈ 30 రోజుల్లో కొంచెము మైల్డ్గా టైట్ చేస్తే చాలు, వీటిని కంట్రోల్ చేస్తే చాలు. అట్ ఏ టైం మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా. హెల్త్లో తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా లీజర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే లీజర్ బ్రేక్స్ తీసుకుంటున్నారో, లీజర్ టైం మీకు ఎప్పుడైతే దొరుకుతుందో, లీజర్ టైంని కేవలం ఫుడ్కే కాకుండా, కొత్త ఐటమ్లు హెవీగా టేస్ట్ చేయడానికి కాకుండా, ఆ లీజర్ టైంని మనస్సుకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా యూటిలైజ్ చేయండి. ఎక్స్ప్లోరింగ్ న్యూ, ఒక కొత్త ప్లేస్ విజిట్ చేయడం లాంటిది, చుట్టుపక్కల నేచర్లో కేటాయించడం కావచ్చు. అలా అని చెప్పేసి కాంక్రీట్ జంగిల్లో ఉన్న, మెట్రో సిటీస్లో ఉన్న యువత అంతా కూడా డిసప్పాయింట్ అవ్వకండి. మీ ఇంట్లోనే చిన్న గార్డెన్ ఉంటుంది, లేదా మీ బాల్కనీలో ఒకటి 2 మొక్కలు ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి లీజర్ టైంలో. ఆబ్వియస్గా మీ లీజర్ టైం అనేది, మళ్ళీ చెప్తున్నాను, లీజర్ అయినా సరే స్టడీస్లో బ్రేక్స్ తీసుకున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే, మనస్సుకు వీలైనంత ఆహ్లాదాన్ని పెంచే యాక్టివిటీ వైపు, ఆ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవటం అనేది అన్ని రకాలుగా ఎంతో బెనిఫిట్ అవుతుంది. సో లీజర్ యాక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. ఇలా అని చెప్పేసి హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హెల్త్లో టీ తీసుకోండి. టీ చాలాసార్లు వస్తూ ఉంటుంది. టీ ఫర్ టైం మేనేజ్మెంట్ ఆర్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సరే, టీలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మీరు భోజనం చేసేటప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 30 మినిట్స్ తినేవాళ్ళు కూడా ఉంటారండి. ఏంటి ఇంత ఇలా చెప్తున్నాడు ఈయన అనుకోకండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కల 30 మినిట్స్ భోజనం చేస్తూ ఉంటారు. అంటే అకేషనల్లీ ఓకే, సెలబ్రేషన్స్ ఓకే, ఫంక్షన్స్ అప్పుడు ఓకే, కానీ రెగ్యులర్ డైట్ అనేది ఎంత టైం తింటున్నారు, ఎలా తీసుకుంటున్నారో చూసుకోండి. ఎంత రిలాక్స్డ్గా ఉంటే ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు. టైం అనేది భోజనానికే కాకుండా, మనం ఇన్పుట్స్, మనం లోపలికి తీసుకునే ఆహారానికే కాకుండా, ఆ తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ స్లీప్ ఎంత పడుతుంది మీకు. స్లీప్ అడ్యుకేట్ స్లీప్, సరైన నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా మీ మైండ్ అండ్ బాడీ మీ స్టడీస్కి సహకరించదు. అవునా కదా? ఎప్పుడైతే ఆహారం మనం తీసుకున్న ఆహారం మనం నిద్రకు డైరెక్ట్ కనెక్ట్ అయి ఉండటం వల్ల మన స్టడీస్కి, మనం చేయాల్సిన అంశాలకు, మనం కంప్లీట్ చేయాల్సిన టాస్క్లకి మన శరీరము సహకరించదు, మన మైండ్ కూడా సహకరించదు. అటువంటిప్పుడు మనం ఏం చేయలేము. సో అందుకనే చాలా టైం మేనేజ్మెంట్ అంటే ఫుడ్ అండ్ స్లీపింగ్ అవర్స్ అండ్ హౌ యాక్టివ్, ఆ డే మొత్తం నా బాడీ మైండ్ ఎంత యాక్టివ్గా, ఎంత అలర్ట్గా, ఎంత కాన్షియస్గా ఉన్నాను అనేది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్లో. నెక్స్ట్ హెల్త్ను మీరు అబ్జర్వ్ చేశారా? హెల్త్ అనే వర్డ్ స్టార్టింగ్ విత్ లెటర్ హెచ్ అండ్ ఎండింగ్ విత్ లెటర్ హెచ్ కదా. మరి ఈ హెచ్ ఏంటి సార్ అంటే హ్యాపీనెస్. ఎగ్జామ్స్ టైంలో వీలైనంత వరకు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత సంతోషంగా ఉండేలా చూసుకోండి, వీలైనంత ఆహ్లాదంగా ఉండేలా చూసుకోండి. ఇదండి మనకు రిలాక్స్. తర్వాత స్టడీస్లో హెల్త్ యొక్క కేర్ ఏం తీసుకోవాలి? హెల్తీ డైట్, ఎక్సర్సైజ్, జెంటిల్ ఎక్సర్సైజెస్ టు మేక్ యువర్ బాడీ అండ్ మైండ్ లైట్ అండ్ అడికేట్ స్లీప్, సరి అయిన నిద్ర. ఓకే, తర్వాత మనకు లీజర్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్లో ఫుడ్ ప్లస్ స్లీపింగ్ అవర్స్, స్టడీ అవర్స్ కరెక్ట్గా మీరు కాన్షియస్గా మేనేజ్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, హెల్త్ అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు, మీ చుట్టూ వాతావరణం హ్యాపీనెస్తో ఉండటం అలవాటు చేసుకోండి. ఓకే, ఇది మనము రిలాక్స్ గురించి తెలుసుకున్నాం, హెల్త్ గురించి తెలుసుకున్నాం. సరే, చివరిగా సార్ ఫైనల్ డే కానీ మనకు సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలో చూద్దాం. సక్సెస్ అనే వర్డ్ను మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. సక్సెస్ అనే వర్డ్ ఒకటే మీకు ఎగ్జాక్ట్గా సక్సెస్ అనే వర్డ్ మీకు ఖచ్చితంగా కరెక్ట్గా ఆ వర్డ్ని అబ్జర్వ్ చేయండి. ఆ వర్డ్లో ఉన్న అక్షరాలను మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, సక్సెస్ యొక్క మీకు తెలిసిపోతుంది. విద్యార్థుల విజయగాథకు విజ్ఞాన సోపానాలు, సక్సెస్ మంత్ర ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సక్సెస్ అనేది ఎవరికి వస్తుంది అనేది చివరిగా ఇప్పుడు ఈ సక్సెస్తో మనం ఈ సిరీస్ని కంప్లీట్ చేద్దాం. సక్సెస్ ఎవరికి వస్తుంది, అందరికీ ఎందుకు రాదు అంటే సిస్టమాటిక్ అప్రోచ్ అనేది ఉండదు. సిస్టమాటిక్ స్టడీ అప్రోచ్ అనేది, ఎస్ ఫర్ సిస్టమాటిక్ స్టడీ. తర్వాత యూ ఫర్ అండర్స్టాండింగ్,
కాన్సెప్ట్స్. చదువుకు తీసుకుంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చదవాలి మెమరైజ్ చేయడానికి బదులుగా. రెండోది మనము కాన్సంట్రేషన్. ప్రతి ప్రపంచ విజేత వాళ్ళ లక్ష్యం వైపు ఫోకస్గా ఉంటారు, కాన్సంట్రేషన్ని పెంచుతారు. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? సక్సెస్లోని రెండవ సి వచ్చేసి కన్సిస్టెన్సీ. ఎవరైతే ప్లాన్లు అన్నీ చేసుకొని 3 రోజుల్లో వదిలేస్తారో, ఒక వారం తర్వాత డ్రాప్ అవుతారో, అందుకే విన్నర్స్ ఆర్ నాట్ క్విటర్స్, క్విటర్స్ ఆర్ నెవర్ బీ విన్నర్స్ అంటూ ఉంటాం. క్విటర్స్ ఆర్ నాట్ విన్నర్స్, విన్నర్స్ ఆర్ నాట్ క్విటర్స్. ప్రపంచ విజేతలందరూ కూడా ఎప్పుడు వాళ్ళను కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్ళిపోయారు. ఎఫెక్టివ్ సెల్ఫ్ అండ్ టైం మేనేజ్మెంట్. సక్సెస్లోని తీసుకుంటే మీరు ఎఫెక్టివ్ టైం అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత మాత్రమే కాదు, సెల్ఫ్ అసెస్మెంట్. సక్సెస్లోని రెండవ ఎస్ తీసుకుంటే మీరు, లాస్ట్ బట్ వన్ ఎస్ తీసుకుంటే సెల్ఫ్ అసెస్మెంట్. దీన్ని మనం ఇంకోలాగా చెప్పుకోవచ్చు. ఏంటది? ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ వీటిని అప్లై చేస్తారు కాబట్టి చివరి ఎస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని స్మార్ట్గా కన్వర్ట్ చేసుకుంటారు. స్మార్ట్ మెమరీస్, స్మార్ట్ స్టడీ స్కిల్స్ అప్లై చేస్తారు. ఓకే, వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా తయారవుతారు. ఎండ్ ఆఫ్ ది డే చివరికి వీళ్ళు చాలా స్మార్ట్గా లైఫ్ స్టైల్ని అలా స్మార్ట్గా తీర్చుకుంటూ క్యాలిక్యులేటెడ్గా ప్రతిదీ కూడా కాన్షియస్గా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఎవరైతే ఈ అంశాలన్నీ కూడా సక్సెస్ అనుకున్నాం కదా, సక్సెస్ ఊరికే ఎవరికి రాదండి. సక్సెస్లో ఉన్న ప్రతి అక్షరానికి నేను ఏదైతే ఇప్పుడు మనకు కొన్ని వర్డ్స్ చెప్పానో, ఎవరైతే వీటిని తప్పకుండా ఫాలో అవుతారో, ఫాలో చేయగలరో వాళ్లకు తప్పకుండా సక్సెస్ వరిస్తుంది. ఎవరైతే ధ్యాన యువలో ఈ ప్రోగ్రామ్ని మనం చూస్తూ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో, మీ పిల్లలు రిలాక్స్గా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి, సక్సెస్ను చేరుకోవటానికి. ఎందుకు అంటే ప్రతి పేరెంటు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క మేము ఏదైతే జీవితంలో కష్టాలు అనుభవించామో, ఏవైతే ఫేస్ చేసామో, మా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి, జీవితంలో విజయం సాధించాలి అనేది ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నది. అవునా? మరి మన తల్లిదండ్రుల పాత్రలో భాగంగా కొంచెం మనం కూడా కొన్ని విషయాలు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని విషయాలు మానిటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మన యొక్క పిల్లల యొక్క రిలాక్స్గా వాళ్ళ స్టడీస్ను ప్రిపేర్ చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలగటం ఒక పేరెంట్గా, మనం పేరెంట్స్గా. రెండవది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా వినరు వాళ్ళు అంత ఈజీగా, కానీ వాళ్ళు అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు, ఎదిగే కొద్దీ అర్థమవుతుంది వాళ్ళకు కూడా. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా. ఎందుకంటే విద్యార్థులకే కాదండి, ప్రతి గురువుకి, ప్రతి టీచర్కి కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క విద్యార్థులు వాళ్ళ జీవితంలో విజయం సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. అవునా? వాళ్ళ యొక్క పెయిన్, ఆ టీచింగ్ అప్పుడు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు, మనకు సబ్జెక్టు డౌట్స్ క్లారిఫై చేసేటప్పుడు కావచ్చు, పిల్లలు అడిగే ప్రతి డౌట్ చాలా ఓపిక్గా టీచర్లందరూ కూడా వాళ్ళకు సబ్జెక్ట్స్కు ఎక్స్ప్లెయిన్ చేయటం కావచ్చు, ఇలా వాళ్ళని సిద్ధం చేసి ఉంటారు. కాబట్టి కేవలం తల్లిదండ్రులే కాకుండా ప్రతి టీచరు, ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క టీచరు వాళ్ళ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి, జీవితంలో ఉన్నతంగా చదువులో రాణించాలని కోరుకుంటాం. కాబట్టి మీరు తల్లిదండ్రులు, టీచర్లు మీరే కోరుకోవడం కాకుండా ధ్యాన యువ పిఎంసి గ్రూప్ ఏదైతే ఉందో, మనకు ధ్యాన యువ మూమెంట్ స్టార్ట్ చేయటం యొక్క మెయిన్ ఉద్దేశమే యువత, కేవలం భారతదేశ యువతనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మన ప్రోగ్రాం చూస్తున్నారో అందరు యువతకి కూడా ఇది చేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంను మీరే కాకుండా మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్లో ఎవరైతే +10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ +1 ఎగ్జామ్స్ కావచ్చు, +2 ఎగ్జామ్స్ కావచ్చు, ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో, యువత ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ను షేర్ చేసి వాళ్లకు మీ వంతు సహకారం, మీ వంతు కాంట్రిబ్యూషన్, వాళ్ళ సక్సెస్లో మీరు ఒక అక్షరంగా చేరటానికి ఈ వీడియోస్ను, ఈ సిరీస్ను వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా
మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కేవలం మనం చూసి మనం మాత్రమే డెవలప్ అవ్వకుండా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో వృద్ధి సాధించాలని ధ్యాన యువ మూమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనం కూడా మన వంతు కాంట్రిబ్యూషన్ ఇద్దాం. జస్ట్ సింప్లీ ఆ షేర్ బటన్ క్లిక్ చేయటం వల్ల. తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ వివేక్ చంద్ర. థ్యాంక్ యూ.